विश्ववेदः तामग्निवर्णां तमसा ज्वलन्तीं वैराजनीं गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। हरि ओम। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरवे सर्वलोकानां विषजे भवभोगिनां विजये सर्वविद्यानां श्री दक्षिणामूर्तये नमो नमः। श्रीमते रामानुजाय नमः। हरि ओम। शुभाभ्यां शुभे शोभने मुहूर्ते यद्य ब्राह्मणः द्वितीय बृहत्ते श्वेतवराहः जगद्गुरुवाय नमः भगवते नमः विद्याय नमः विद्याय नमः सर्वभूतहितप्रदाय नमः।
श्रीहासुमेशजं शन्नो अस्ति विदुषं चतुष्पदे नमस्तमा विद्विषामहे ॐ शान्ति शान्ति शान्तिः विश्वं नारायणमहेमक्षरपदं विश्वतः परमात्मा Same to opposite. శ్రీ మాత్రే నమః. మన గంటావులో బీసీ కాలనీలో వెలిసినటువంటి శ్రీ శ్రీ తిరుపతి గంగమ్మ భక్తాదులకు ముందుగా శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అలానే ఈరోజు ఉగాది పర్వదినం పురస్కరించుకొని మన గంగమ్మ దేవస్థానంలో విశేషమైనటువంటి ఫల పంచామృత సుగంధ ద్రవ్య అభిషేకము మరియు అమ్మవారికి ఈ పరాభావ నామ సంవత్సరం అంతా శుభాలు చేకూర్చాలని ఈ గ్రామంలో వెలిసినటువంటి అందరికీ పాడి పంటలు కానీ వారి యొక్క సుఖ జీవనం కానీ బాగా వృద్ధి జరగాల అనేసి ఈరోజు మన అమ్మవారు శ్రీ మహాలక్ష్మి అలంకారంలో భక్తాదులకు దర్శనమిచ్చినారు. అలానే ఉదయం నుంచి అనేక మంది భక్తాదులు
ఇచ్చేసి అమ్మవారి యొక్క దర్శనం చేసుకొని అమ్మవారి యొక్క కృపకు పాత్రులైనారు. అలానే విచ్చేసినటువంటి భక్తాదులకు మన అన్నగారైనటువంటి చైర్మన్ అన్నగారైనటువంటి డాక్టర్ ఆర్ మురుగన్ గారు విశేషంగా భక్తాదులు ఉదయం నుంచి వచ్చిన భక్తాదుల సౌకర్యార్థం అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేసినారు. అంటే ఈ యొక్క ఉగాది విశేషం ఏమంటే పరాభావ నామ సంవత్సరం. పరా అంటే శక్తి స్వరూపము, భవము అంటే ఆ యొక్క శంకరుడు అనే అర్థం వస్తుంది. అంటే శక్తి శంకరులు ఇద్దరు కలిసి ఏర్పడినటువంటి యొక్క అర్థం వస్తుంది. కాబట్టి ఈ యొక్క సంవత్సరం అందరికీ ఆ యొక్క అర్ధనారీశ్వరుల యొక్క ఆశీర్వాదం అందరికీ ఉండాలని కోరుకుంటూ, అలానే ఇంకొక అర్థం ఏమంటే పరము అంటే పూర్వము అని కూడా అర్థం వస్తుంది. అలానే భవము అంటే జయము అని కూడా అర్థం వస్తుంది. పరము అంటే పూర్వము అంటే ఈ పూర్వ సంవత్సరంలో ఏవైతే అపజయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ ఉగాది నుంచి ఈ రోజు నుంచి అందరికీ జయము కావాలా, అందరికీ ఈ యొక్క సంవత్సరము అనేకమైనటువంటి విశేషముగా ఆ పూర్వ సంవత్సరంలో అయితే ఎటువంటి అపజయాలు ఉన్నాయో అవన్నీ జయము కావాలా అనే అర్థం కూడా ఉంది. అలానే పరము అంటే శక్తి, భవము అంటే ఉద్భవించినది అని, శక్తి నుంచి ఉద్భవించినది అంటే అమ్మవారి నుంచి ఉద్భవించినది అని కూడా అర్థం ఉంది. కాబట్టి ఈ పరాభావ నామ సంవత్సరము అందరికీ నూతన ఉత్తేజంతో అందరి యొక్క విశేషముగా అందరి యొక్క వృత్తి వ్యాపారాలు సక్సెస్ కావాలా అని వారికి అందరికీ అమ్మవారు ఆ యొక్క పరమేశ్వరుడు అట్లే నారాయణుడి యొక్క ఆశీర్వాదము ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. శ్రీ శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానం బీసీ కాలనీ గంటావూరులో ఈరోజు నిన్న అమావాస్య జరిగింది. ఈరోజు మన గంగమ్మ తల్లిని మహాలక్ష్మి అవతారం చేపించినాము. మహాలక్ష్మి అవతారము అమ్మవారిని చేపించినాము. మన అమ్మవారి అవతారము రాత్రి 11:30కు ముగింది. 11:30కి అమ్మవారి అవతారం ముగిన వెంటనే గంటావూరులో భారీ వర్షం పడింది. ఆ గంగమ్మ తల్లి ఆశీర్వాదించింది. మాకు కూడా చాలా సంతోషం అయిపోయింది. ఆ తల్లి సంతోషపడితేనే వాన పడుతుంది అనేసి మా గంటావూరులో అయితే భయంకరమైన వాన పడింది. రాత్రి దాదాపు 2 గంటల సేపుగా పడింది. మాకు చాలా సంతోషమైంది. ఇక్కడ మంగళవారము శుక్రవారము ప్రతి ఒక్క రోజు అమ్మవారికి అభిషేకం ఉంటుంది. అమ్మవారిని అలంకరణ కూడా మారుస్తూ ఉంటాము. పౌర్ణమి అమావాస్య కూడా అమ్మవారిని అలంకరణ చేస్తాము. అవతారం మారుస్తాం. ప్రతి ఒక్క అమ్మవారి అవతారం మన గంగమ్మ రూపంలో మనం ఏడవపోతున్నాము. ప్రతి ఒక్క అవతారం మన గంగమ్మ రూపంలో ఆ తల్లి రూపంలో ప్రతి ఒక్క అవతారం అమ్మవారిని నెలకు 2 సార్లు అమ్మవారిని అవతారం మార్పిస్తూ ఉన్నాము. ప్రతి ఒక్క భక్తులు వచ్చి ఇక్కడ అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవాల్సిందిగా గంగమ్మ గుడి కమిటీ తరఫున కోరుకుంటాము. అట్లే ఇక్కడ మంగళవారము శుక్రవారము సాయంత్రం పూట అన్నదానం కూడా జరుగుతుంది. పౌర్ణమి అమావాస్య ఈ రోజులు కూడా ప్రతి ఒక్క సాయంత్రము అన్నదానం జరుగుతుంది. దాతలు ఎవరికైనా ఉంటే ముందుకు వచ్చి అన్నదానానికి ఈ గుడి అభివృద్ధికి సాయం చేయాల్సిందిగా కమిటీ తరఫున కోరుతున్నాం.